ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి చెడగొట్టి ఆ హల్వారాజ్తో నా పెళ్లి జరిపించడమో లేదా జైలుకి పంపించడమో చేద్దామనుకున్నారు. కానీ నా అదృష్టం బావుండి ఇదిగో సమయానికి దేవుళ్లాగా నా కాబోయే భర్త వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అరాచకం నుంచి నన్ను కాపాడారు. లేదంటే నా జీవితం నిలువున నాశనం అయిపోయి ఉండేది సార్. ఇంతకీ ఆ అల్వరాజ్ ఏమయ్యాడు? నేనే వాడి తల పగలగొట్టి కాళ్ళు చేతులు కట్టిపడేశాను సార్. వాట్? అవును సార్. మైథిలి ఏడోకు, నీకేం కాదు. నేను వచ్చేసరిగా నీకేం కాదు. నా మైథిలికి అన్యాయం చేయాలని చూసిన వాళ్ళని చంపేద్దాం అనుకున్నాను సార్. చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి జస్ట్ కాళ్ళు చేతులు కట్టిపడేశాను. వీడిని అరెస్ట్ చేయండి సార్. అమ్మ మైథిలి, నీకేం కాలేదు కదా? అయినా ఇలాంటిదేవైనా ఉంటే నాకొక్క మాట చెప్తే నేను మన కార్లో పంపించేదాన్ని కదా. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాకు. అయినా ఏంటి త్రిష ఇది? ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేసి ఇలా రాంగ్గా కన్వే చేయడం వల్ల చూడిప్పుడు ఎంత ఇబ్బంది అయిందో. సారీ, ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా తేడా జరిగి ఇంటి పరువు పోతుందేమోనని భయపడి ఇలా రావాల్సొచ్చింది. అంతేకాని నిన్ను అనుమానించో ఇబ్బంది పెట్టాలనో కాదు. అమ్మా, నువ్వేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నాకు తెలీదా? త్రిష, ఒక ఆడపిల్ల గురించి చెడుగా తెలుసుకున్నప్పుడు నువ్వు ఒక ఆడపిల్లవనే విషయం మర్చిపోకు. ఆలోచించి ప్రవర్తించు. వదిలే అమ్మా. సార్, ముందు ఏదో అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్ సార్ 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 అయ్యబాబోయ్, ఇదేంటి? మైథిలితో పాటు హల్వాగాడు బయటకు వస్తాడనుకుంటే మాలోడు వచ్చినాడేటి? చూడపోతే మన ప్లాన్ అంతా బెడిసికొట్టినట్టుందే. ఇప్పుడు ఏంటి చెయ్యాలి? వెళ్దాం పద మైథిలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.